పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. బామ్మ, ఏం కాలేదని డాక్టర్ చెప్పింది కదా. పిన్ని కళ్ళు తెరిచేసరికి నువ్వు ఇలా ఏడుస్తూ కనిపిస్తే మళ్ళీ పిన్ని బెంగ పెట్టుకుంటుంది. అమ్మా బావా, అత్తయ్యకి స్పృహ వచ్చింది బావా. అత్తయ్య, అమ్మా కుంతల అమ్మా అమ్మా అత్తయ్య. ఏమైందమ్మా? ఏమోరా, ఉన్నట్టుండి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా అనిపించి కింద పడిపోవడం గుర్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ ఇప్పుడే చూస్తున్నాను. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసింది. నీకేం కాలేదని చెప్పింది. నువ్వేం టెన్షన్ పడుకో. అమ్మా, నా కారణంగా మిమ్మల్ని అందరినీ కంగారు పడేలా చేసి నిద్రపోకుండా చేశాను. అలా అనకండి పిన్ని. సమయానికి మేమందరం దగ్గరుండి మిమ్మల్ని చూసుకోగలిగాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నా వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారు. మీరు వెళ్ళండమ్మా. వెళ్ళర్జున్, వెళ్ళమ్మా. రాత్రి మంచి ముహూర్తం 11:40 వరకే అని పంతులు గారు చెప్పారు. ఆ తర్వాత రాహుకాలో దుర్ముహూర్తం అని చెప్పారు. మంచి ముహూర్తం దాటిపోయిందమ్మా. ఇప్పుడు శుభకార్యం జరగడం మంచిది కాదు. ఇంత సంతోషపడుతున్నావంటే చెడగొట్టింది నువ్వేనని నాకు అర్థమైంది. వాళ్ళని మంచి ముహూర్తంలోనే లోపలికి పంపించాం కదా బామ్మ. ఆ ముహూర్తంలోనే పంపించామమ్మా. కార్యం మధ్యలో నుంచి బయటకు వచ్చేశారు కదా. ఇప్పుడు శోభనం క్యాన్సిల్ అయినట్టేనా? ముహూర్తం దాటిపోయింది కదా. మళ్ళీ మంచి ముహూర్తం చూసి జరిపించాలి. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.